పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ జూబిలీ ధ్యాన వడకములో భక్తితో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ప్రభుయేసు నామములో శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మన రిట్రీట్, ఈ ధ్యాన వడకములో ఈరోజు 12వ రోజుకు చేరుకుని ఉన్నాము. ఈనాటి మన ధ్యానాంశం, యాత్రలో సమస్యలు ఎందుకు వస్తాయి, ప్రయాణంలో సమస్యలు ఎందుకు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో చేసే ప్రతి ప్రయాణంలో, యాత్రలో ఏవో ఒడిదుడుకులు అనేటువంటివి, ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూనే ఉంటాయి. అది సాధారణంగా మనం చేసే ప్రయాణాల్లోనే కాదు, మన జీవిత యాత్రలో కూడా. ఏ అడుగు వేసినా కొన్ని అడుగులు సక్రమంగా ఉంటాయి, మరికొన్ని అడుగులు తప్పటడుగులు వేస్తూనే ఉంటాము. ఇశ్రాయేలు ప్రజల జీవిత యాత్రలో ఐగుప్తు దేశము నుండి సుక్కోతునకు వచ్చారు. సుక్కోతు నుండి వాళ్ళు ఏతాము అనే ప్రాంతానికి వచ్చారు. ఏతాము నుండి బాల్సెఫోన్ లేదా పీహహీరోత్ అనే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడే వారు ఎర్ర సముద్రాన్ని దాటి ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉన్నటువంటి ఆ సందర్భంలో అసలు జీవిత యాత్రలో ముందుకెళ్ళాలా, లేకపోతే ఆగిపోవాలా, వెనుదిరిగిపోవాలా అని సంశయము, సంక్లిష్ట పరిస్థితి ఉన్నటువంటి సమయంలో దేవుడు ఏ రీతిగా మార్గమే కనిపించలేని ఎర్ర సముద్రములో బాటన వేసి ఇజ్రాయేలు ప్రజలను ఎలా నడిపారో మనం ఇంతవరకు ఆలకించాం. ఈరోజు మన ధ్యానాంశంలో యాత్రలో, ప్రయాణములో సమస్యలు ఎందుకు వస్తాయి. ఇశ్రాయేలీల ప్రజల జీవితంలో ఎర్ర సముద్రాన్ని దాటగానే నిర్గమకాండం 15వ అధ్యాయమంతా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, లోకములో ఉన్న ఏ దేవుడు ఇంత ఘనకార్యాలు చేయలేదని నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనములో మోషే ఏమంటాడంటే, యావే, దైవములలో నిన్ను పోలినవాడెవడయ్యా? లోకములో ఎంతమంది దేవుళ్ళు అనబడేవారిని చూశాము, విన్నాము, కానీ నీ అంతటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎర్ర సముద్రములో గుండా మమ్మల్ని బాటను వేసి మమ్మల్ని నడిపించుకుని వచ్చావు. నువ్వు ఘనుడవు, నిన్ను మించిన వారు లేరు అని నిర్గమకాండం 15వ అధ్యాయమంతా ఇజ్రాయేలు ప్రజలందరూ మోషేతోనూ, మిర్యాముతోనూ, అహరోనుతోనూ కలిసి దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆనందంతో కీర్తనలు పాడారు. అయితే తర్వాత ఏం జరిగిందో ఒకసారి చదువుతాను, వినండి. నిర్గమకాండం 15వ అధ్యాయము 22వ వచనము. మోషే రెల్లు సముద్రము వద్దనున్న విడిది నుండి ఇశ్రాయేలీయులను ముందుకు నడిపించెను. వారు షూరు అరణ్యమునకు వెళ్ళిరి. ఆ అడవిలో ఇశ్రాయేలీయులకు 3 రోజుల పాటు త్రాగుటకు నీరు దొరకలేదు. వారు మారాకు చేరిరి. సో ద 4th స్టేషన్, ఇశ్రాయేలీయుల యాత్రలో 4వ స్థలం పేరు మారా. మారా అని పిలువబడే చోటుకు వచ్చి చేరారండి. ఇప్పటి వరకు మనం స్థలాలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి. ఐగుప్తు నుండి ద 1st స్టేషన్ సుక్కోతు, 2వ స్టేషన్ ఏతాము, 3వ స్టేషన్ బాల్సెఫోను లేదా పీహహీరోతు, 4వ స్టేషన్ మారా. మారా వీటికి అర్థాలు మీరు ఒకవేళ నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే, సుక్కోత్ అంటే ఏమని చెప్పానో, ఏతాము అంటే ఏంటో, బాల్సెఫోన్ లేదా పీహహీరోత్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకొని మీరు ఒక క్విజ్ లాగా వాటిని ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి మీ నాలెడ్జ్ కోసం. సరే, ఇశ్రాయేలీయుల యాత్రలో రెల్లు సముద్రాన్ని లేదా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఒకరోజు ప్రయాణం చేశారు. చుట్టూ ఎక్కడా వారికి నీరు దొరకలేదు. షూరు అనే అరణ్యంలో, ఎడారిలో నీరు దొరకలేదు. భరించారు.
రెండవ రోజు కూడా నీరు దొరకలేదు, దాహంతో విలవిల్లాడిపోయారు. ఇక మూడవ రోజు కూడా దాహంతో విలవిల్లాడిపోతూ ఉంటే వారికి మూడవ రోజున ఒక చిన్న నీటి మడుగు ఒకటి కనబడిందంట. నీటి మడుగు కనబడగానే ఒక్కసారిగా ప్రజలందరూ ఆ చిన్న నీటి మడుగు దగ్గరికి వెళ్ళి నోరు తడుపుకోవాలని, దాహం తీర్చుకోవాలని వెళ్తూ ఉంటే ఒక్క చుక్క నీరు వారి నాలుకను తాకిందో లేదో మారా అని అరిచారంట వాళ్ళందరూ. మారా అంటే చేదు అని అర్థం, చేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా అసలే 3 రోజుల పాటు దాహంలో ఉన్నారేమో, దొరక్క చిన్న నీటి మడుగు కనబడితే ఏదో దాహం తీర్చుకుందామని ఆతృతతో వెళ్తే ఆ నీరంతా విషంలాగా చేదుగా ఉంటే వెంటనే 40 లక్షల మంది ఇజ్రాయేలు జనం ఒక్కసారిగా నడిపించే నాయకుడైన మోషే మీద తిరగబడి నిందలు వేసి అవమానించి, మమ్మల్ని చంపడానికి ఎక్కడికి తీసుకొచ్చావా అని చివరికి మోషే మీద, నడిపించిన దేవుడి మీద కూడా వారు విమర్శలు చేశారు, నిందలు వేశారు. నడిపించిన దేవుణ్ణి 3 రోజుల దాహం అయ్యేసరికే మర్చిపోయారండి. 3 రోజుల క్రితం ఎర్ర సముద్రం గుండా నడిపించినప్పుడు దేవుడు ఆహా ఓహో దేవుడంతటి వాడు లేడు, దైవములందరిలో నిన్ను మించినవాడు లేడని కీర్తనలు పాడారు కదా. 3 రోజులు ఓపిక పట్టలేకపోయారు ఇజ్రాయేలు ప్రజలు. అంటే మనకన్నీ అనుకూలంగా జరిగినప్పుడు, దేవుడు మనకన్నీ మేలే చేస్తూ ఉన్నప్పుడు, చుట్టూతా ఉన్నటువంటి వాతావరణం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న మనుషులు బాగా ఉన్నప్పుడు, మనకన్నీ సమకూరుస్తూ ఉన్నప్పుడు, మనకు ఏ లోటు లేకుండా ఉన్నప్పుడు దేవుడా దేవుడా యేసువా వందనం అంటామా? ఏదైనా 1, 2, 3 రోజులు చిన్న కష్టం వస్తే దేవుడి మీద, దేవుడి పేరిట ప్రజలను నడిపించే నాయకుల మీద తిరగబాటు చేస్తామా? ప్రియులారా, ఎప్పుడైతే ప్రజలు మోషే మీద తిరగబడ్డారో మోషే ఏం చేశాడంటే దేవుణ్ణి ప్రార్థన చేశాడు. 40 లక్షల మందిని ఎంతవరకు నడిపించుకుని వచ్చిన ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. గతములో ఎర్ర సముద్రము గుండా నడిపించినటువంటి ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ప్రజలందరూ తిరగబడుతూ ఉంటే, ప్రజలందరూ సనుగుతూ ఉంటే, ప్రజలందరూ దేవుణ్ణి నిందిస్తూ దుయ్యబడుతూ ఉంటే మోషే ఒక్కడే దేవుణ్ణి ప్రార్థన చేయగా దేవుడు పక్కనే మోషేకు ఒక చెట్టును చూపించి ఆ చెట్టు కొమ్మను ఆ నీటి కొలనులో వేయమన్నాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే చెట్టు కొమ్మను తీసి నీటిలో వేయగానే అంతవరకు మారా చేదుగా ఉన్నటువంటి ఆ నీరు మధురంగా మారిపోయిందని ఈ మారా అనుభవం, ఈ మారా అనే స్థలంలో దేవుడు మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క ఎడారి యాత్రలో మారా అనే ప్రాంతంలో వారిని అక్కడ ఆపి కొన్ని పాఠాలు అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి శ్రీసభ యాత్రికులము, పరలోక యాత్రికులమైనటువంటి మనకు కూడా ఈ జూబిలీ యాత్రలో మారా అనుభవాల నుండి దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రము గుండా మధురానుభూతుల గుండా నడిపించిన ఆ దేవుడే మారా అనే చేదు అనుభవాలు కూడా నడిపించాడు. ఈ సంగతి దేవుడు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరే ఆ రాత్రే ఇజ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేశాడు. మీ జ్ఞాపకం ఉందా అండి? ఆ రాత్రి వారు గొర్రెపిల్ల మాంసమును, కాల్చిన మాంసమును తింటూ పక్కనే చేదు ఆకుకూరలను కూడా తింటూ దేవుడు తినమన్నాడు ఈ రెండింటిని. ఒకవైపు మధురమైన మాంసాన్ని తింటూనే మరోవైపు చేదు ఆకుకూరలను కూడా కలిపి తినండి. ఏంటి ఈ మాటకు అర్థం? జీవిత ప్రయాణంలో ఈ 2 అనుభవాల గుండా ప్రయాణం సాగిపోతూ ఉండాలి. ఏంటి ఆ 2 అనుభవాలు? జీవితం అన్నాక బ్రతుకంతా మాధుర్యంగానే ఉండదు. అప్పుడప్పుడు అక్కడక్కడ చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి. మనం పట్టిందల్లా ఎప్పుడూ బంగారమే అవ్వదు. అప్పుడప్పుడు అవమానాలు, నిందలు, విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎప్పుడు సుఖాలు, సంపదలు, సన్మానాలు, ప్రశంసలే కాదు, అప్పుడప్పుడు దుఃఖాలు,
పేదరికాలు, విమర్శలు, నిందలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. జీవితం అన్నాక సుఖదుఖాలనేటువంటివి కావడి కుండలని చిన్నప్పటి నుండి మనం చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు సుఖపడుతున్నామంటే రేపు ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది. ఈరోజు బాధపడుతున్నామంటే ఈ బాధ కూడా పర్మనెంట్ కాదు, రేపు సంతోషంగా ఉండే రోజులు వస్తాయి. ప్రభువు చెప్పే మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించే రోజులు వస్తాయి, ఇప్పుడు దుఃఖిస్తున్న వారలారా మీరు ఆనందంగా ఉండే రోజులు వస్తాయని ప్రభు చెప్పకనే చెప్పారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇవే మాటలను ఉపదేశకుడ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఏమంటున్నారో విందాం. నీకు అనుకూలముగా కార్యములు జరుగుచున్నప్పుడు సంతసింపుడు, అవి నీకు ప్రతికూలముగా జరుగునప్పుడు ఈ విషయమును గుర్తించుకొనుము. సంతోషమును దుఃఖమును కూడా దేవుడే పంపును, మనము ఆయన మీద తప్పు మోపలేము. దేవుడు సుఖ దుఃఖాలను రెండింటినీ జతపరిచి ఉన్నాడు. కనుక ఎన్నెన్నో చేదు అనుభవాల గుండా జీవితయాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు ఆహా అన్నవాళ్ళు రేపు చీచి అనొచ్చు. ఈరోజు ఎవరైతే దండం పెడుతున్నారో రేపు వారే మనల్ని దండిస్తూ ఉండవచ్చు. ప్రియులారా, ఇజ్రాయేలీల యాత్ర ఎర్ర సముద్రము గుండా నడిచినప్పుడు సంబరపడిపోయారు. కానీ చేదైనటువంటి నీరు వారి నోటికి తాకగానే చేదు అనుభవం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేక దేవుని నిందించడం మొదలుపెట్టారు. మన జీవిత యాత్రలో పండగలు, పుట్టినరోజు వేడుకలు, పెద్ద పెద్ద పార్టీలు, సంబరాలు, వివాహ మహోత్సవాలు, గురుపట్టాభిషేకాలు, ఎన్నో ఇలాంటి అందమైన మధురానుభూతులు ఉన్నాయన్నది నిజం. అదే సమయంలో చేదు అనుభవాలు కూడా తప్పనిసరి. ఈరోజు సమృద్ధిగా బ్రతుకుతున్న వాళ్ళం ఎప్పుడో ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈరోజు ఆరోగ్యంగా పుష్టిగా బలంగా ఉన్న మనకు అప్పుడప్పుడు అనారోగ్యాలు కూడా వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు మనల్ని అందరూ అర్థం చేసుకున్న వాళ్ళే, కానీ ఒకరోజు వస్తుంది ఎంత మంచి చేసినా ప్రతిదానికి అపార్థం చేసుకుని చేదు రోజులు వస్తాయి. ఒకప్పుడు అందరూ మనల్ని సన్మానించి భుజాలకెత్తుకున్న వారే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనల్ని అవమానిస్తున్న వాళ్ళే. జీవితంలో మధురానుభూతులు, చేదు అనుభవాలు సరిసమానంగా రైలు పట్టాల మీద, 2 పట్టాల మీద ట్రైన్ ఎలాగైతే వెళ్తుందో మన యాత్ర, జీవిత యాత్ర కూడా సుఖ దుఃఖాలు అనే 2 పట్టాల మీద ఎప్పుడూ సాగిపోతూనే ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, ప్రయాణంలో సమస్యలు ఎందుకు వస్తాయి? దేవుడు మన జీవిత యాత్రలో మారా అనే చేదు అనుభవాలను ఎందుకు అనుమతిస్తారు? ఒక్కొక్కడిగా మనం నేర్చుకుందాం. నెంబర్ 1, శ్రమల ద్వారా దేవుడు నరులకు పాఠాలు నేర్పడానికే చేదు అనుభవాలను ఇస్తూ ఉంటాడు. ఇది నేనన్న మాట కాదు. యోబు భక్తుడు 36వ అధ్యాయం 15వ వచనములో ఏమంటున్నారో విందాం. ఆయన శ్రమల ద్వారా నరులకు పాఠములు నేర్పును. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని చేదు అనుభవాల ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. దేవుడు మనకు కనువిప్పు కలిగించడానికే, మనకు విధేయత నేర్పించడానికే, లొంగి ఉండడానికి, తగ్గి ఉండడానికి దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనే పాఠాలు నేర్పుతూ ఉంటాడు చేదు అనుభవాల ద్వారా. ఎవరికైనా చేదు అనుభవాలు తప్పనిసరండి. ఎంతటి భక్తులకైనా, ఎంత మంచివారికైనా ఈ మారా అనే చేదు అనుభవం తప్పదు. ద బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ ఆర్ ఇన్నెవిటబుల్, తప్పించుకోలేమండి. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనములో ఒక చక్కటి మాట ప్రభు గురించి వ్రాయబడి ఉంటుంది. తాను అంటే యేసు ప్రభువు దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. యేసు ప్రభువు ఆయనలో ఏ దోషమైనా ఉందా అండి? మనుషులంగా మనమంటే అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాం, పాపాలు చేస్తాం. కానీ ఆయనలో ఏ దోషం, బోతద్దం పెట్టినా సరే ఎవరు కనుక్కోలేరే.
అలాంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అనేక శ్రమలు అనుభవించవలసి వచ్చింది. తాను దైవపుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా ఏం అలవర్చుకున్నారంట? విధేయతను అలవర్చుకొనెను. ఎందుకు ఈ చేదు అనుభవాలు వస్తాయి? యేసు ప్రభు వారి జీవితంలో చేదు అనుభవాలు రాలేదా? ఆయన అందరికీ మంచే చేసుకుంటూ వెళ్తూ ఉన్నా ఆయన మీద ఎన్ని విమర్శలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఆయన అందరితో కలిసి భోంచేస్తూ ఉంటే భోజన ప్రియుడు అన్నారు. పాపుల ఇంటికి వెళ్ళి సందర్శిస్తూ ఉంటే అదిగో ఆ ఇంటికే వెళ్ళిపోతున్నాడు, పాపుల స్నేహితుడు. ఇక మోగ దయ్యాలను పారద్రోలినా సరే చూసి ఓర్వలేని జనం బెల్జెబూలు అనే దయ్యాలకు అధిపతి అయిన బెల్జెబూలు సహాయంతోనే ఈయన దయ్యములను పారద్రోడుతున్నాడు. ఇట్లా రకరకాల మాటలు. ఆయనకు మతి చెల్లించిందని ఒకడన్నాడు. ఇక ఆయనకు కలిగిన అవమానాలు 1, 2 కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. చివరికి శిలువ మీద వ్రాలాడుతున్నప్పుడు కూడా హిస్సోపు కోలకు చేదు పాచిని అందించి, నాకు దాహం అవుతుంది అంటే చేదు పాచిని ఆయనకు అందించారండి. ఎందుకు దేవుడు చేదు అనుభవాలను మనకు అప్పుడప్పుడు పరిచయం చేస్తారు? మనకు విధేయత నేర్పడానికి, శ్రమల పాఠాలు నేర్పించడానికి, కనువిప్పు కలిగించడానికి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇస్సాకు కూడా సంపన్నుడే. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు సంపన్నుడే. కానీ సంపన్నుడైన ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన బావులను మరలా తవ్విస్తూ ఉంటే ఆయన దగ్గరికి ఇస్సాకు కొన్ని రోజులు తను పట్టిందల్లా బంగారంగా బతికాడు. ఆ ఊరిలో ఉన్న రాజే వచ్చి, ఏమయ్యా, మేము మా చేతులతో విత్తనాలను నడితే అంతంత మాత్రం పంటలు పండాయి, నీ చేతితో విత్తనాలు నాటితే ఈ ఊరిలో ఎవరికీ పండలేనంత పంట ఎలా పండిందయ్యా? నీవు మా మధ్య శ్రీమంతుడుగా బ్రతుకుతున్నావని ఆ ఊరి రాజు చేతే కితాబు అందించుకున్నాడు ఇస్సాకు గారు. అలా ఇస్సాకు జీవితం మధురానుభూతుల గుండా సాగిపోతుంది. ఇంతలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఏంటో తెలుసా? తాను కష్టపడి తవ్వుతున్నటువంటి బావుల మీద కొంతమంది గెరారు గొర్రెల కాపరులు దాడి చేసి, తాను కష్టపడి తవ్వుతూ ఉంటుంటే ఒకడంటాడు వచ్చి, ఇది మా బావి అన్నాడు. ఇంకొకడు వచ్చి తవ్వుతున్న బావిల్లో మళ్ళా మట్టి పోసేసేవాడు. ఇలా అనవసరంగా ఇస్సాకుతో జగడాలు పెట్టుకునేవాళ్ళు, కయ్యాలు పెట్టుకునేవాళ్ళు. ఇస్సాకు జీవితంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మారా అనుభవాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ చేదు అనుభవాలు అంటే దేవుడు మనకు ఏదో పాఠం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితంలో కొన్ని కష్టాలైనా, కొన్ని నిందలైనా, కొన్ని అవమానాలైనా, చివరికి చావైనా మనకు ఊరకనే రాదు. ఏదో ఒక పాఠం నేర్పించడానికే జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఆ మధ్యకాలంలో, ప్రత్యేకంగా కరోనా వచ్చిన కాలంలో ఒక కుటుంబం నాతో పంచుకున్నటువంటి ఒక అనుభవం. ఆ కుటుంబం బాగా బ్రతికిన కుటుంబమే. ఉన్న దాంట్లో చాలా సుఖంగా బ్రతుకుతారు, శృతిమించి సుఖంగా కూడా బ్రతకడం అలవాటు చేసుకున్నారు. భార్యాభర్తలు, 2 పిల్లలు. పిల్లలకు అడ్డు అదుపు లేకుండా ఏది పడితే అది కొనిచ్చేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవారు. అలా రోజులు సాగిపోతూ ఉన్నాయి. చాలా దుబారా చేస్తున్నారనే మనం చెప్పవచ్చు. అలాంటి కుటుంబానికి ఈ కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో వారి యొక్క ఉద్యోగం కోల్పోయారు. ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అంతవరకు దుబారాగా, జల్సాగా, విలాసవంతంగా బ్రతికిన వారికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. చివరికి ఆ ఇంటి వ్యక్తి, ఆ యజమాని భర్త ఎక్కడో స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉద్యోగం కోల్పోయాడు కదా, చివరికి టీ షాప్లో పని చేయడానికి కూడా వెనుకంజ వెయ్యలేనంత దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. బాధపడ్డారు. ఒకప్పుడు మధురానుభూతులు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాళ్ళం. సినిమాకైతే సినిమాకి, బీచ్కైతే బీచ్కి, టూర్లకైతే పిక్నిక్లకైతే ఇష్టం వచ్చినట్లు తిరిగేవారు. దేవుడు అన్నాళ్ళు వారిని కరుణించిన ఏ రోజు ఒక్క రూపాయి కూడా దాచుకోలేదు. వాళ్ళు పొదుపు అనేది వారి జీవితంలో లేదు.
ఒక్కసారిగా ఉద్యోగం పోయేసరికి తాము తిన్నా తినకపోయినా పిల్లలనైనా పోషించుకోవాలని టీ షాపులోకి వెళ్ళిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి కృప, టీ షాపులో నుంచి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం వారికి దొరికింది. ఇంతకుముందు నెలకు 45,000 రూపాయలు సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 15,000 రూపాయలకి ఒక చిన్న ఉద్యోగం దొరికింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నన్ను కలిస్తే, ఒకప్పుడు బాగా బతికేవాళ్ళు కదండి మీరు, ఇప్పుడు చాలీచాలని జీతంతో ఒకవైపు పిల్లల చదువులు, మరి వాళ్ళను వీళ్ళను మీ కుటుంబం ఇప్పుడు ఎలా గడుస్తుంది అని వారి బాగోగులు ఆరా తీసినప్పుడు ఆ ఇంటావిడ చెప్తూ ఉందండి, నిజమే ఫాదర్, ఒకప్పుడు బాగా విలాసవంతంగా సమృద్ధిగానే బ్రతికాం. అప్పుడు మాకు కన్ను మిన్ను గానరాలేదు. లోకంలో ఏ నరుడు నరుళ్లాగా మాకు కనబల్లా. మేము, మా కుటుంబం, మా పిల్లలే లోకము అన్నట్టు బ్రతికాం. చివరికి మాకన్నీ చూసిన దేవుణ్ణి కూడా మేము మరిచిపోయాం. ఇప్పుడు మాకు ఎంత కరువు తెప్పించి దేవుడు మాకు మేలే చేశాడు అంటుంది ఆ ఇంటిల్లాలు. నాకు అర్థం కాక, ఏంటమ్మా కొంచెం వివరించి చెప్పు. కరోనా టైంలో ఉద్యోగాలు పోయాయి, చివరికి టీ షాపులో కూడా వెళ్ళి పని చేయడానికి వెనుకంజ వేయలేదు. ఇంత అవమానాల మధ్య, ఇన్ని నిందల మధ్య, ఇన్ని చేదు అనుభవాల మధ్య దేవుడు ఇంకా మాకు మేలే చేశాడని ఎట్లా చెప్తున్నావమ్మా అంటే, ఏం లేదు ఫాదర్, 45,000 జీతం ఉన్నప్పుడు రూపాయి కూడా కూడబెట్టడం మాకు తెలీదు, మాకు చేత కాదు, రోజులన్నీ ఇలాగే సాగిపోతాయి అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ కరోనా కరువు వచ్చిందో 15,000 రూపాయలు సంపాదిస్తున్నా ఈరోజు మాకు జీవితంలో రూపాయి విలువ తెలిసింది. అందుకే పొదుపు చేయడం మేము మొదలుపెట్టాం, దుబారా ఖర్చులు ఆపాం. ఈ చేదు అనుభవం మాకు మంచే చేసిందండి. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారో తెలుసా, 45,000 రూపాయలు సంపాదించేటప్పుడు ఏ రోజు మా ఇంటిలో దేవుడి ముందు దీపం వెలిగించలేదు మేము. ఏ రోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు. ఇప్పుడు ఈ కరువులో, ఈ చాలని చేదు అనుభవాల మధ్య ప్రతిరోజు నేను, నా భర్త, మా 2 పిల్లలు ప్రతిరోజు దేవుడి సన్నిధిలో మోకరించి జపమాల చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాము. సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుడు కనిపించలేదు, డబ్బు విలువ తెలియలేదు. ఇప్పుడు మాకు దేవుడి విలువ తెలిసింది, డబ్బు యొక్క రూపాయి విలువ కూడా తెలిసింది. ఈ చేదు అనుభవం మాకు మేలే చేసింది, జీవిత పాఠం మాకు నేర్పించిందని వాళ్ళు చెప్పారు. నిజమే కదండి ప్రియులారా? వాళ్ళే కాదు, మీరైనా నేనైనా మనమందరం ఒకప్పుడు దేవుడు సమృద్ధిలో మనల్ని నడిపాడు. ఒక్కసారి గత జీవితంలో చూసుకోండి. దేవుడికి మధురానుభూతులు గుండా నడిపించడం తెలుసు. అప్పుడప్పుడు చేదు అనుభవాలు కూడా దేవుడు ఎందుకు ఇస్తారు అంటే, మనల్ని ఏదో బాధ పెట్టాలన్నది ఆయన ఉద్దేశం కాదు, కానీ కొన్ని పాఠాలు, గుణపాఠాలు మనకు నేర్పించడానికే అని గ్రహిద్దాం మున్ముందుగా. ఇక రెండోది, ఎందుకు ఈ చేదు అనుభవాలు, ఎందుకు ఈ మారా అనుభవాల గుండా దేవుడు నడిపిస్తున్నారు అంటే, అసలు ఈ చేదు అనుభవాలు మన జీవితంలోకి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ మారా అనేది మన లైఫ్లోకి వస్తుందో ఒక్కసారి చదువుకుందామా. నిర్గమకాండం 15వ అధ్యాయం 24వ వచనము. నిర్గమకాండం 15వ అధ్యాయం 24. ఇజ్రాయేలీలు మోషేను చూచి గొనిగిరి, మేమేమి త్రాగవలేను అని అతనిని అడిగిరి. ఇజ్రాయేలీలంట మోషే మీద గొనిగిరి, సనిగిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితంలో సాఫీగా మధురానుభూతులతో సాగిపోతున్న ఆ కుటుంబానికి కానీ, ఆ సంఘంలోకి కానీ, ఆ విచారణలోకి కానీ మారా అనే చేదు అనుభవాలు ఎందుకు వస్తాయో తెలుసా? సనుగుడు వలన, గొణుగుడు వలన. సాధారణంగా చూడండి, సమస్య రానంత వరకు ఇది నాదే, ఇది నేనే, ఇది మేమే అని అంటాం. ఎప్పుడైతే సమస్య వచ్చిందో సనుగుడు ప్రారంభమైపోతూ ఉంది కదా. ఇజ్రాయేలీల యాత్రలో మోషే, అహరోనుల మీద ఇజ్రాయేలీలు తిరగబడ్డారు. కాలేబు, యెహోషువాల మీద ఇజ్రాయేలీలు తిరగబడ్డారు. ఒకరి మీద ఒకరు సనుగుకుంటూ గొనుగుకుంటూ బ్రతికారు దారి పొడుగునా. అందుకే దేవుడు మారా అనే చేదు అనుభవాలు వారికి దయచేశారు.
ప్రియులారా, ఇక్కడే ఆగి ఒక పాఠం నేర్చుకుందామా? మన కుటుంబాల్లో ఏదైనా ఒక సమస్య వస్తే ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరి మీద ఒకరు ఎప్పుడూ కూడా సనుగుకోవద్దండి. కూర బాగోలేదా? అర్థం చేసుకో, సనుగుడు వద్దు. లేకపోతే ఇంట్లో ఏదైనా సౌకర్యం లేదా? సనుగుడు వద్దు. సంఘాల్లో కూడా ఏదైనా సమస్య వస్తే, తేడా వస్తే సేవకులేమో విశ్వాసుల మీద సనుగుతారు, విశ్వాసులేమో సేవకుల మీద సనుగుతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సనుగుడు ఉన్న చోట మరణపు దూత తిరుగుతూనే ఉంటాడు. సమస్య ప్రతి చోట చిన్నదేనండి, సనుగుడు గొనుగుడు మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఉదాహరణకి, ఆ ఇంట్లో ఆవిడ వండిన కూరలో ఉప్పు కొంచెం ఎక్కువైపోయింది. ఈయన తింటా మామూలుగా అయితే ఏమని ఉండొచ్చు, ఈరోజు వంట నువ్వు ఉండలేదా ఏంటి, ఎప్పుడు కంటే కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది, ఓహో పనిలో ఉండి చూసుకోలేదేమో, కొంచెం రేపు నుంచి వండినప్పుడు కొంచెం చూస్తూ వండు, కొంచెం ఉప్పు ఎక్కువైంది అని చెప్పి ఆ రోజుకు లేచిపోవచ్చు. కానీ ఇతనేమంటాడో తెలుసా? కూరలో ఉప్పు ఎక్కువైపోతే ఒక ముద్ద అన్నం పెట్టుకొని, నిన్ను కాదే మీ అమ్మని అనాలి, మీ నాన్న అనాలి, కనీసం కూరలో ఉప్పెంత అయ్యాలో కూడా నేర్పించలేదు. చూసావా ఏం పద్ధతులు మీవి? మీదో పద్ధతి, మీదో కుటుంబం. ఎక్కడి వరకు వెళ్ళిపోయారో చూసారా? ఆఫ్టర్ ఆల్ కూరలో ఉప్పు కొంచెం ఎక్కువైందని ఎన్నాళ్ళు కాపురం చేస్తూ పిల్లల్ని కన్నటువంటి తన భార్య అమ్మా నాన్నలను కూడా నిందించేటంత స్థాయికి వెళ్ళిపోయారు. సనుగుడు సనుగుడు సనుగుడు. అక్కడ వాళ్ళతో ఆగకుండా వాళ్ళని కన్న తల్లిదండ్రులతోనూ, వాళ్ళు పెరిగినటువంటి ఊరితోనూ సనుగుడు. మంచిది కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇంట్లో ఆ తల్లి ఆ ఇంటి కొడుకుని ఏదో మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకురమ్మని చెప్పింది. 1 కేజీ వంకాయలు తీసుకురా అని చెప్పింది. వాడు వెంటనే సైకిల్ మీద వెళ్ళి కేజీ వంకాయలు తీసుకుని వచ్చేశాడు. వంటగదిలో కేజీ వంకాయల్ని చెక్ చేస్తుంది ఈవిడ కూస్తూ. అందులో 4-5 పుచ్చొంకాయలు ఉన్నాయి. వెంటనే ఆ తల్లి అన్న మాట చెప్తాను, వేరేలాగా అనుకోకండి. ఏరా దున్నపోత, కొడుకుని పిలవడం తల్లి. ఏరా దున్నపోత, ఎంత తిండి తింటావే, కేజీ వంకాయలు తీసుకురావడం చేత కాదురా? ఎవరిని అంటున్నావమ్మా, ఏమని అంటున్నావమ్మా? అంత సొనిగే బదులు, అంత గొనిగే బదులు ఒకటి అడ్జస్ట్ అయిపోవచ్చు, లేదా ఆ పిల్లోడిని నువ్వే మార్కెట్కి తీసుకుని వెళ్ళి ఇలా ఎంచాలి వంకాయలు, ఇలా ఎంచాలి బెండకాయలు అని 2-3 సార్లు వెళ్ళి చూపించి ఓపికతో చూపిస్తే క్రమక్రమంగా నేర్చుకుంటారు. అలా కాకుండా ఇంట్లో అయినదానికి కానిదానికి ప్రతిదానికి సనుక్కుంటూ గొనుక్కుంటూ, అక్కడెక్కడో అత్తగారు ఏదో అన్నారని ఇక్కడ వంటగదిలోకి వచ్చి నువ్వు సనుక్కుంటే వంట చెడిపోదు? ప్రియులారా, నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? సనుగుడు అనే వ్యాధి, అంటువ్యాధి వాళ్ళకుంది వీళ్ళకి లేదు అనడానికి లేదండి. ప్రతి ఒక్కరిలో 99% మందికి ఈ సనుగుడు వ్యాపారం జబ్బుంది. సనుగుడు ఉన్న చోట చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇది వేద గ్రంథమైన బైబిల్ నేర్పిస్తున్న పాఠం. ఇజ్రాయేలీలు మోషే మీద గొనిగిరి, సనిగిరి. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు భక్తుడైతే అంటాడు, దేవుడు ఇచ్చినప్పుడు మనం అనుభవించాం కదా, ఆయన ఇచ్చినప్పుడు బాధలు కూడా మనం అనుభవించాలి కదా. దేవుడు సుఖాలు సమృద్ధిగా పంచినప్పుడు మనం అనుభవించాం కదా, మరి బాధలు పంపించినప్పుడు వాటిని అనుభవించద్దా? దేవుడు తీపి మధురమైన అనుభూతులు ఇచ్చినప్పుడు సరదాగా సంతోషంగా గడిపాం కదా, మరి చేదు అనుభవాలు ఇచ్చినప్పుడు కూడా మనం కలిసి వాటిని అనుభవించద్దా? అంటే యోబు ఏమంటాడంటే, క్రిస్మస్ పండగలు, ఈస్టర్ పండగలు, పుట్టినరోజు వేడుకలు అందరం కలిసే కదా మనం చేసుకున్నాం.
అందరం కూడా కలిసి హ్యాపీగా ఏదో పిక్నిక్కో బీచ్కో వెళ్ళాం కదా. అప్పుడప్పుడు అందరం కలిసి స్విగ్గీలోను జొమాటోలోను ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ, చికెన్ బిర్యానీ అందరం కూడా కలిసే తిన్నాం కదా. తీపి మధురానుభూతులు అందరం కలిసి పంచుకున్నప్పుడు ఇల్లు అన్నాక కొన్ని కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని కొన్ని బాధలు వస్తాయి, కొన్ని కొన్ని అనారోగ్యాలు వస్తాయి, అప్పుల బాధలు వస్తాయి, పేదరికాలు వస్తాయి. ఒకప్పుడు చికెన్ బిర్యానీ తిన్నామని రోజు అలాగుండదు. ఒక్కొక్కసారి కూర లేకుండా పచ్చడి మెతుకులతో అన్నం తినాల్సి వస్తుంది. యోబు భక్తుడు ఏమంటాడంటే, మధురానుభూతులు అందరం కలిసి ఎంజాయ్ చేశాం కదా, చేదు అనుభవాలు వచ్చినప్పుడు నీ వల్లనే చేదు వచ్చింది, నీ వల్లనే జరిగింది, నీ వల్ల అలాగైందని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం ఏంటి, ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించడం ఏంటి? ఈ మాట గట్టిగా పట్టుకోండి ప్రియులకు దేవుని బిడలారా. యోబు భక్తుడు ఎలా అనుకున్నాడు? దేవుడు మధురానుభూతులు ఇచ్చినప్పుడు అందరం కలిసి మనం అనుభవించాము, చేదు అనుభవాలు ఇచ్చినప్పుడు కూడా ఆ బాధలు భరించాలి అని సనగకుండా దేవుణ్ణి స్తుతించాడు. కనుక యోబు జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి రెండింతలుగా యోబు పొందగలిగాడు. ప్రియులకు దేవుని బిడలారా, కూర్చొని దేవుడి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేనిని బట్టి కూర్చొని సనుగుతున్నావు ఈరోజు? నీవు దేనిని బట్టి ఏ మారాను తలంచుకొని నీ జీవితంలో సనుక్కుంటున్నావు? చాలామంది సనుగుడు అనేసరికి చాలా ఉదాహరణలు ఉంటాయిలేండి. ఇంట్లో పెళ్ళయి 20 సంవత్సరాలు అయిపోతూ ఉన్నా జూబిలీ, సిల్వర్ జూబిలీ చేసుకుంటున్నా, నా కర్మకాలి ఇంట్లో పడ్డాను, సనుగుడు. మా వాళ్ళకి బుద్ధి లేక ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. ఎప్పుడు? 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. సనుగుడు ఉన్న చోట నీ ఇంట్లో మరణపు దూత తిరుగుతూ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సనుగుడు ఎక్కడ ఉందో అక్కడ గర్జించు సింహం లాంటి సైతానుడు వారిని అమాంతంగా మింగేస్తాడు. సనుగుడు ఉన్న గదిలో చేదు అనుభవాలు ప్రారంభమవుతాయి. ఇది బైబిల్ వాక్యం నేర్పిస్తున్నది. అంచేత నేను ఇచ్చే సలహా, యాత్రలో ఎప్పుడూ ఎవరి గురించి సనగద్దు. ఈ జీవిత యాత్రలో కడదాకా పరలోక రాజ్యమైన దైవరాజ్యం చేరేటంత వరకు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి సనగవద్దు, మీ అత్తమామల గురించి సనగవద్దు, నీ భర్త గురించో భార్య గురించో గొనుగుడు వద్దు, మీ గురువుల గురించి సనుగుడు వద్దు, విశ్వాసుల గురించి సనుగుడు వద్దు, నీ పొరుగువారి గురించి సనుగుడు వద్దు. ఎక్కడ కూర్చున్నావో అక్కడ సనుగుడు మాని అక్కడే స్తుతించడం ఆరంభించు. నీ మారాను దేవుడు మధురానుభూతిగా మారుస్తాడు. నీ ఇంట్లో ఏ చేదు అనుభవం అయితే ఉందో దానిని రమ్యమైన తీపి గుర్తుగా దేవుడు మార్చుదురుగాక. ప్రియులారా, యాత్రలో చేదు అనుభవాలు ఎందుకు ఎదురవుతున్నాయి? యాత్రలో మారా అనే అనుభవం మనకు ఎందుకు ఎదురవుతూ ఉంది? ఒకటి, మనకు శ్రమల పాఠాలు నేర్పించడానికి, కనువిప్పు కలిగించడానికి. రెండవది, మన సనుగుడు వలనే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇక మూడవది, యాత్రలో ఏం చెయ్యాలి అంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ సనిగితే నాయకుడైన మోషే ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి ప్రార్థన చేశాడు. విందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతున్నాను. ఇజ్రాయేలీలు మోషేను చూచి గొనిగిరి, మేమేమి త్రాగవలేను అని అతనిని అడిగిరి. మోషే యావేకు మొరపెట్టుకొనెను. యావే అతనికి ఒక చెట్టును చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్లు తీయనివయ్యెను. యావే ఆ చోటనే వారికి కట్టడలు చేసెను, జీవిత విధులు నిర్ణయించెను, అక్కడనే వారిని పరీక్షించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే, 3 రోజులు నీరు లేని కారణంగా ఇజ్రాయేలు ప్రజలందరూ నాయకుడైన మోషే మీద గొనిగిరి అని విన్నాం. ప్రజలందరూ గొనుగుతూ ఉంటే మోషేకి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, తాను కూడా వారి మీద గొనగచ్చు. నా మట్టుకు నేను పెళ్లి చేసుకుని మా మామయ్య అయిన ఇత్రో దగ్గర హాయిగా ఉండకుండా నాకేం అవసరం అయ్యా మిమ్మల్ని నడిపించడం? మీలాంటి వాళ్ళని నడిపించే బదులు, మీలాంటి వాళ్ళకి సేవ చేసే బదులు
నా దారిని నేను వెళ్ళిపోతా అని మోషే కూడా పనిగట్టుకొని నన్నెంత అంటావా అని మోషే కూడా వాళ్ళని అంత అనొచ్చు. తన మీద గొనిగినటువంటి ప్రజల మీద మోషే కూడా తిరిగి గొనిగి ఉండవచ్చు. యాత్రలో మోషే వారిలాగా గొనగలేదు. ఏం చేశాడు మరి? ప్రార్థన చేశాడు. మోషే మనకి ఇక్కడ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, సనిగే ప్రజల మీద తిరిగి సనగలేదు, తిరిగి వారిని తిట్టలేదు, తిరిగి వారిని విమర్శించలేదు, కానీ దేవుణ్ణి ప్రార్థించెను. ఎ బ్యూటిఫుల్ లెసన్ ఇన్ అవర్ ఎక్సడస్. మన జీవిత యాత్రలో మనం నేర్చుకోవలసిన మంచి పాఠం ఇది. మనం ఎంత మంచి చేస్తున్నా మన చుట్టూతా, మన యాత్రలో మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని సనుక్కుంటూనే ఉంటారు, గొనుక్కుంటూనే ఉంటారు. ఎంత ప్రేమ పంచండి, ఎంత మేలు చేయండి, ఎంత ఉపకారం చేయండి, చుట్టూ ఉన్న ప్రజలు సనుగుతూనే ఉంటారు, గొనుగుతుంటూనే ఉంటారు. మన ముందు కాకపోయినా మన పక్కకు వెళ్ళి, మన వెనకాతలు వెళ్ళి ఏదేదో అనుకుంటూ ఉంటారు. కానీ నీవు వారిలాగా ఉండకుండా జీవిత యాత్రలో నిన్ను గురించి సనుగుతున్న వారి కోసం ప్రార్థించాలి. ఇది మోషే చేసినటువంటి గొప్ప కార్యం యాత్రలో. ప్రియ దేవుని బిడ్డలారా, చేతనైతే దిద్దుబాటు చేసుకుందాం, చేతనైతే సర్దుబాటు చేద్దాం, అంతేగాని తిరిగి గొనగవద్దు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై సనుగుతారు, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మీద సనుగుతారు. ఇందాక చెప్పినట్లుగా కొంతమంది మాలాంటి సేవకులు విశ్వాసుల మీద గొనుగుతారు, కొంతమంది విశ్వాసులు మాబోటి గురువుల మీద గొనుగుతూ ఉంటారు. ఈ సనుగుడు గొనుగుడు కట్టిపెట్టి మోషేలాగా ప్రార్థన చేయాలి. ప్రియులారా, సమస్య ఎక్కడ ఆరంభమవుతుందని చెప్పాము ఇందాకలా? సనుగుడుతోనే సమస్యలు ఆరంభమవుతాయి. చేదు అనుభవాలు ఎక్కడ ప్రారంభమవుతాయి? గొనుగుడులోనే చేదు అనుభవాలు ఎదురవుతాయి. అయితే ప్రార్థన చేస్తే చేదు అనుభవాలకు, సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని చూపిస్తారు. ప్రియులకు దేవుని బిడలారా, ఇక్కడ ఎడారి యాత్రలో సనిగేవారు సమస్యగా మారారు, ప్రార్థించే మోషే పరిష్కారంగా మారాడు. నేర్చుకుందాం ఇది. నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి మన యాత్రలో సనిగి సమస్యలు సృష్టించేవారుగా మారుదామా? మోషేలాగా ప్రార్థించి సమస్యలు పరిష్కరించేవారుగా మనం మారుదామా? సనిగినంతకాలం దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు పరిష్కారాన్ని చూపించలేదు. వాక్యం వింటున్నారండి? సనుగుడు ఒక అంటువ్యాధిగా నరనరాల్లోకి జీర్ణించుకుపోయింది చాలామందికి. కొంతమందికి సనిగితేనే కానీ తిన్న అన్నం కూడా జీర్ణమవ్వని దుస్థితిలో ఉన్నారు మరికొంతమంది. ఇజ్రాయేలు ప్రజలు సనిగినంత వరకు దేవుడు మారా అనే చేదు అనుభవానికి పరిష్కారం చూపించలేదండి. మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు ఈ మారా అనే చేదుకు విరుగుడుగా, పరిష్కారంగా పక్కనే ఒక చెట్టును చూపించాడు. ప్రియులారా, మీ కుటుంబానికి మీరు ఎలా ఉన్నారు? సనుక్కుంటూ సమస్యలు సృష్టించేవారుగా ఉన్నారా? ప్రార్థన చేస్తూ సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టేవారముగా ఉన్నారా? మీ సంఘములో మీరు ఎలా ఉన్నారు? సనుక్కుంటూ వారి మీద వీరి మీద సమస్యలు సృష్టించేవారిగా ఉన్నారా? మోషేలాగా చేతులెత్తి ప్రార్థన చేసి సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనేవారుగా ఉన్నారా? ఆర్ యు ఏ ట్రబుల్ మేకర్ ఆర్ ఏ ట్రబుల్ షూటర్? ప్రియ దేవుని బిడ్డలారా, సనుగుతూ విమర్శించేవానివా నీవు, లేదా ప్రార్థించి పరిష్కరించేవానివా? ఇక్కడే మనం ఆగి మన జీవిత యాత్రలో నా కుటుంబంలో నేను సమస్యలు సృష్టిస్తున్నానా, సమస్యలు పరిష్కరించేవానిగా ఉన్నానా? నా యాత్రలో, నా సమాజంలో నేను సనుక్కుంటూ వారి మీద వీరి మీద సమస్యలు సృష్టిస్తూ ఉన్నానా, లేదా ప్రార్థన చేస్తూ? నిజమే, పొరపాట్లు జరుగుతాయి. జీవితం అన్నాక నలుగురు కలిసి బ్రతుకుతూ ఉన్న చోట వారి వలనో వీరి వలనో నా వలనో నీ వలనో కొన్ని తప్పులు దొర్లుతూ ఉంటాయి. తప్పులు దొర్లుతున్నప్పుడు సనుక్కుంటూ ఉంటే సమస్యలు ఇంకా సృష్టించే వాళ్ళముగా మారిపోతాం.
కానీ తప్పులు దొర్లే చోట, దేవా మా ఇంట్లో, మా సంఘములో, మా ప్యారిష్లో తప్పులు ఎందుకు దొర్లుతున్నాయి ప్రభువా, నీకు పలానా వాళ్ళు తప్పులు చేశారని అనిపిస్తే, తెలిస్తే మోషేలాగా వారి కోసం ప్రార్థించే గాని ఇజ్రాయేలులాగా వారి మీద సనగకు, గొనగద్దు. అప్పుడు తప్పకుండా దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే మోషేలాగా దేవుడు తప్పకుండా పరిష్కారాన్ని చూపిస్తాడు. ఇక ఈ మారా అనే చేదు అనుభవాలు మనకు నేర్పించే మరొక్క పాఠం. ఇందాక మనం విన్నాం, నిర్గమకాండం 15వ అధ్యాయంలో 25వ వచనం మళ్ళా చదువుకుందాం. మోషే యావేకు మొరపెట్టుకొనెను, యావే అతనికి ఒక చెట్టును చూపెను, మోషే దానిని నీటిలో వెయ్యగా నీళ్లు తీయనివి అయ్యెను. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ ఇవ్వాలనుకుంటున్నారు. జీవితంలో మారా అనుభవాలు ఎదురవుతాయి, తప్పవు. జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి, తప్పవు. అయితే మన చేదు అనుభవాలకు, మన సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని ఎక్కడో దూరంలో ఉంచలే. నీ ఇంటి సమస్యకు పరిష్కారం నీ ఇంటి పక్కనే దేవుడు దాచి ఉంచుతాడు. నీ చేదు అనుభవాలను విరిచే ఒక కొమ్మను దేవుడు ఎక్కడో తీసుకెళ్ళి దూరంలో పెట్టాడు. 7 కొండల అవతల, 7 సముద్రాలు దాటాక చిలక గూటులో అక్కడ పెట్టాడు దేవుడు. ఎక్కడ సమస్య ఉందో పరిష్కారం కూడా దేవుడు నీ పక్కనే ఉంచుతాడు. ఎక్కడ ప్రశ్న మొదలైందో ప్రశ్నకు జవాబు కూడా దేవుడు నీ పక్కనే ఉంచుతాడు. ఎక్కడ చేదు అనుభవాలతో సతమతమైపోతున్నావో మధురమైన అనుభూతులు పొందే అవకాశాలు దేవుడు నీ పక్కనే ఉంచుతాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నారు. అక్కడ ఒక చిన్న నీటిమడు కనబడింది. నీరు తాగ్గానే మారా అన్నారు, చేదు అన్నారు. మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా దేవుడు మోషేకి పక్కన ఒక చెట్టును చూపెను. విన్నారవి? పక్కనే, అల్లంత దూరంలో, 7 సముద్రాలు దాటాక, హిమాలయ కొండలు దాటాక అక్కడ ఒక చెట్టు ఉంది, ఒక సంజీవని ఉంది, అక్కడ ఒక పుష్పం తీసి అక్కడ పోయి, ఇవన్నీ లేవు అక్కడ. చేదు అనే ఈ మారా అనే నీటి కొలను పక్కనే దేవుడు ఒక చెట్టును ఆల్రెడీ నాటి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ మారా అనే ఈ చేదు నీరు ఎప్పుడు ఆరంభమైంది? జస్ట్ అప్పుడే. ఈ నీటి కొలనులో నీరు చేదుగా ఉందన్న సంగతి వారికి అప్పుడే తెలిసింది. కానీ దేవుడు మోషేతో అంటున్నాడు, నీ పక్కనే చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కొమ్మను తీసి నీటి మడుగులో వెయ్యి. సమస్య ఈరోజు తెలుసుకున్నారు వాళ్ళు. చేదు అనుభవం ఈరోజు ఎదురైంది. కానీ దేవుడు అక్కడ మొక్కను చూపించారా, చెట్టునా? చెట్టు. మొక్క అని అనుకుంటే అది నిన్నో మొన్నో నాటింది అనుకోవచ్చు. చెట్టు కదా, కనీసం ఒక 2, 3, 4, 5, 10 సంవత్సరాల క్రితం నాటితేనే కదా అది చెట్టుగా ఎదిగేది. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలకు ఆ నీటిలో చేదు ఉందని ఈరోజు తెలిసింది. కానీ ఆ చేదు నీటికి దేవుడు పరిష్కారంగా ఈ చెట్టును ఎప్పుడో ఏళ్ల క్రితమే నాటి ఉంచాడు. ఏమర్థమవుతుంది మనకి? ప్రియులకు దేవుని బిడ్డలారా, చెట్టు అనగానే అప్పుడప్పుడే మ్యాజిక్ చేసినట్లుగా వెంటనే చెట్టు రాదండి. అంటే నీ సమస్య రాక మునిపే, సమస్యకు ముందే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నీ మదిలో ప్రశ్న మెదలక ముందే దేవుడు దాని జవాబును సిద్ధం చేసి ఉంచాడు. నీవింకా చేదు అనుభవాన్ని రుచి చూడకముందే నీ చేదును వెరగొట్టే మాధుర్యాన్ని దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీ ఇంట్లో మీ బిడ్డలే ఒక చేదుగా మారారా? మీ బిడ్డల వివాహమే ఒక సమస్యగా ఉందా? బిడ్డలు కలగటం లేదనేదే మీ ఇంటికి సమస్య? మీ ఒంట్లో అనారోగ్యమో, మీ ఇంటి పేదరికమో సమస్యగా ఉందా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన ఇంటి సమస్యలకు
చంకలోనే పిల్లోని పెట్టుకొని ఊరంతా వెతికామన్నట్లుగా మన ఇంటి సమస్యలకు పరిష్కారం దేవుడు మన ఇంటిలోనే పెడతాడండి. ఆ ఎడారిలో చేదు అనే ఆ మారా అనే నీటికి పరిష్కారాన్ని పక్కనే చెట్టు రూపంలో దేవుడు పెట్టాడు, ఎప్పుడో సిద్ధపరిచాడు. ఈ నీటి కోసమే దేవుడు ఎప్పుడో ఏళ్ల క్రితమే ఆ మొక్కను నాటాడు, అది చెట్టుగా ఎదిగింది. పాత నిబంధన గ్రంథములో యోసేపు గారు చెయ్యని నేరానికి పొతీఫరు వేసిన నిందల వలన జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. సుమారు 13 సంవత్సరాలు జైల్లో యోసేపు శిక్ష అనుభవిస్తూ ఉంటే ఎన్నిసార్లు ఏడ్చుంటాడో చెరసాలలో, దేవా 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 అని కన్నీటి ప్రార్థన చేసుంటాడు. దేవా, ఇంత నీతిగా బ్రతుకుతున్న నాకు ఇన్ని చేదు అనుభవాలా? నా సొంత అన్నలే నా మీద ఓర్వలేకపోయారా? అసూయపడ్డారా? నా సొంత అన్నలే నన్ను చంపాలని చూశారా? చేదు అనుభవాలు. నా రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే నన్ను గోతిపాలు చేశారా? ఇష్మాయేలులకు నన్ను బానిసగా అమ్మేశారా? చేదు అనుభవాలు. పొతీఫరు ఇంట పనిచేస్తూ ఉంటున్నప్పుడు చెయ్యని నేరానికి నా మీద నిందలేసి చెరసాల పాలు చేశారా? ప్రభువా అని ఎన్నిసార్లు ఏడ్చుంటాడో కదా యోసేపు. యోసేపు చేదు అనుభవాలకు దేవుడు పరిష్కారం ఎక్కడో పెట్టలేదు. అదే చెరసాలలో తనతో పాటు తోటి ఖైదీగా ఉన్నటువంటి ఒకడి రూపంలో దేవుడు అక్కడ ఒకడు ఉంచాడు. వాడెవడో తెలుసా? ఐగుప్తు దేశంలో ఫరో రాజుకి పానపాత్రము అందించేవాడు, పానపాత్రాన్ని అందించేవాడు. వాడికి ఒకరోజు ఒక కల వచ్చిందంట. యోసేపు కలల భావాన్ని వివరించేవాడు కదా. కల భావం వివరించి చెప్తే, నువ్వు 3 రోజుల్లో రిలీజ్ అయిపోతావురా బాబు అని చెప్పాడు. ఎప్పుడైతే యోసేపు గారు చెప్పినట్లే జరిగిందో, ఈ పానపాత్రం అందించే తోటి ఖైదీ అంటాడు, నేను బయటికి వెళ్ళాక నీకేం కావాలంటే అది చెప్పు, నేను చేస్తాను అన్నాడు. యోసేపు అంటాడు, నువ్వు నాకేం చెయ్యక్కర్లేదురా బాబు, నువ్వు రాజుగారికి పానపాత్ర అందించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో చాలు, ఎప్పుడైనా అవకాశం వస్తే నా గురించి ఒక మాట చెప్పు చాలు అన్నాడు. ఏదో పెద్ద కోరుకుంటావంటే ఇదా నువ్వు అడిగేది? షూర్లీ నేను నీ గురించి తప్పకుండా రాజుగారితో చెప్తాను అన్నాడు. రిలీజ్ అవ్వగానే రాజుగారి దగ్గర రోజు వెళ్తున్నాడు, రోజు పానపాత్ర అందిస్తున్నాడు, కానీ యోసేపు గురించి మర్చిపోయాడు. ఈలోగా దేవుడి జోక్యం చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఫరో రాజుకే ఒక కల వచ్చింది. నా కల వచ్చింది, నా కలభావం ఎవరు వివరిస్తారా అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది ఈ పానపాత్ర అందించే తోటి ఖైదీకి. అర్రెర్రెర్రెర్రే, జైల్లో ఉంటున్నప్పుడు నా కలభావం వివరించిన యోసేపు అనేవాడు ఉన్నాడు కదా, పాపం రాజుగారితో చెప్పమన్నాడు ఆయన గురించి, బొర్రలేనోడిని మర్చిపోయాను నేను అని చటుక్కున రాజుగారితో అన్నాడు. రాజా, నేను చెరసాలలో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది, చెరసాలలోనే మనోడు ఒకడున్నాడు యోసేపు అని, చక్కగా కలల భావం వివరిస్తాడు అని చెప్పగానే ఎవరక్కడ వాడిని తీసుకుని రండి అన్నాడు. తర్వాత స్టోరీ అంతా కట్ చేస్తే ఫరోకు వచ్చినటువంటి కల భావం యోసేపు వివరించాడు. యోసేపును ప్రధానమంత్రి స్థాయిలో ఫరో నిలబెట్టాడు. దేవుడే జోక్యం చేసుకుని నిలబెట్టించాడు. సరే, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, యోసేపుకున్న చేదు అనుభవాలు విరవడానికి, ఆ చేదు విరుగుడుకి దేవుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని ఎక్కడ పెట్టాడు? అదే జైలులో, అదే గదిలో తనతో పాటు శిక్ష అనుభవిస్తున్న ఒక తోటి ఖైదీ రూపంలో దేవుడు చేదు అనుభవాలకు పరిష్కారంగా ఆ పక్కనే పెట్టాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్తాను, మీరు నమ్ముతారో లేదో, నీ బ్రతుకులో చేదు అనేది పుట్టకముందే ఆ చేదును మధురంగా మార్చే చెట్టును ఆల్రెడీ నాటుంటాడు ఎక్కడో. మన జీవితంలో చేదు అనుభవాలు ఇంకా రాకముందే ఆ చేదు అనుభవాలను పరిష్కరించే నీ సమస్యలకు పరిష్కారాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసే ఉంచారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా గురు జీవితంలో చాలాసార్లు చాలా అనుభవాలు, ఏదైనా పండగలు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ చేసేటప్పుడు సాధారణంగా
నాకు ఎక్కువ సార్లు అనౌన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇదిగో పండగ చేస్తున్నాం, ఎవరైనా సరే ఆర్థికంగా మీరు సహాయం చేయాలనుకున్న వాళ్ళు తగిన సమయంలో మీరు సహాయం చేయగలరు అంటాం. కానీ కొన్నిసార్లు ప్రియులారా, ఇక 1-2 రోజుల్లోనే పండగ ఉంది, లక్షల్లో పండగ చెయ్యాలి, కానీ ఎక్కడి నుంచి ఆర్థిక సహాయం అందదు. కొన్నిసార్లు మనుషులం కదా, అయ్యో ఎంత పండగ, ఎంత ఖర్చు, చెప్పామే ఒకసారి, వాళ్ళకి తెలుసు కదా పండగని, కానీ ఇంకా ఎవరు ఏమీ ఆర్థిక సహాయం చేయటం లేదే అని మనుషులంగా అనుకున్నాను. ఉన్నమాట చెప్పుకుందాం. కానీ నా 21 ఏళ్ల గురు జీవితపులో అనుభవం ఏంటో తెలుసా అండి? ఆ సమయం వచ్చేసరికి ఒక గురువుగా ఏ రోజు దేవుడు మాకు లోటు కలగనవ్వలేదండి. ఏ రోజు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టామంటే అంతలోనే దేవుడు ఎక్కడి నుంచో ఎవరినో పంపిస్తూ ఉంటారు. ఇదిగోనండి మేము పలానా ప్రాంతంలో వచ్చాము, పండగ నిమిత్తం ఇది. మనం ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎవరైతే మనకు ఆర్థిక సహాయం చేస్తారో లోకల్గా అని అనుకుంటామో, వాళ్ళు ఏం మాట్లాడరు. అరే వాళ్ళు ఏంటి ఏం మాట్లాడటం లేదు, ఇది వాళ్ళ పండగ కదా, వాళ్ళ పండగైనా ఏది పట్టనట్లుగానే తిరుగుతున్నారే, వాళ్ళు సహాయం చేయకపోతే పండగ ఎలా చేస్తాం అని మనుషులంగా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎలా పోషిస్తాడో తెలుసా? సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసే ఉంచాడు. వాళ్ళు చాలాసార్లు ఏం చెప్తా ఉంటారంటే, 1 నెల రోజులుగా మేము అనుకుంటున్నామండి మీ దగ్గరికి వచ్చి ఈ కానుక ఇవ్వడానికి, కానీ ఏదేదో ఆటంకాలు, కారణాలు, ఇదిగో అండి ఈరోజు వచ్చాం, దేనికోసం ఖర్చు పెడతారో ఖర్చు పెట్టండి, అది సరిగ్గా పండగ సరిపోయే ఖర్చు. ప్రైజ్ ద లార్డ్. మీరు నన్ను ఇలా చూస్తున్నారే, దీని గురించి కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, వినండి. ఆ మధ్య కాలంలో ఏదో యూట్యూబ్ ప్రారంభించాలన్నప్పుడు ఒక చిన్న సెల్ ఫోన్తో తీస్తూ ఉండేవాళ్ళం. అయితే మనం ఎవరిని అడగలేదు, ఏమీ మాకు సహాయం చేయండి అని, ఎవరిని ఎప్పుడు ఇన్ని కార్యక్రమాలు చూస్తున్నారు, ఇన్ని ప్రసంగాల ద్వారా, ఏనాడైనా మనం QR కోడ్ పెట్టడం కానీ, ఈ మాధ్యమం ద్వారా ధన సహాయం అర్థించడం కానీ ఎక్కడ ఎప్పుడు జరగలేదు. అయితే అది ఒక పండగ సమయంలో మీరు చూస్తున్నట్లుగానే టీవీలో ఈ పండగ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చూస్తూ ఉన్నారంట. సరే, పండగ అంతా బాగానే జరిగిపోయింది, దేవుడి దయ వలన లైవ్ ఇవ్వగలిగాం. అయితే పండగ అయిపోయిన తర్వాత 1-2 రోజుల తర్వాత అనుకుంటాను, ఆ వ్యక్తి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఫాదర్ లైవ్ మేము చాలా క్లియర్గా బాగా చూడగలిగాము, నేను కూడా దేవుడి సువార్త సేవలో ఏదో రీతిగా మీకు సహకరించాలి అని అనుకుంటున్నాను, ఏం చెయ్యాలో చెప్పండి ఫాదర్ అంటే, ఏం చేస్తారు, ప్రార్థన చేయండి మా కోసం అన్నా. అట్లా కాదండి, అట్లా కాదు, ఏదైనా చెప్పండి. ఆ వ్యక్తి నోటి నుంచే ఒక మాట వచ్చింది, ఏంటో తెలుసా? ఒక మంచి కెమెరా కొనుక్కోండి, దానితో మీరు మీ కార్యక్రమాలని షూట్ చేయొచ్చు. కెమెరా కొనుక్కుంటారో లేకపోతే మీ ప్రోగ్రాములని ఎడిట్ చేయడానికి ఒక కంప్యూటర్ కొనుక్కుంటారో మీ ఇష్టం అని కొంత ఆర్థిక సహాయం, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో ఈ కెమెరా కొనడానికి ఆ వ్యక్తి యొక్క సహాయం. నేను వీళ్ళు ఏదో సహాయం చేశారు, వాళ్ళు గొప్పోళ్ళు, మిగతా వాళ్ళందరూ కాదు అన్నది నా ఉద్దేశం కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మారా ఎక్కడ ఉందో దాని పరిష్కారాన్ని కూడా దేవుడు పక్కనే ఉంచుతాడు. స్పందించాల్సిన వాళ్ళు స్పందించకపోయినా దేవుడు ఎవరో ఒకరిని లేపుతూనే ఉంటాడు స్పందించడానికి. నా ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన మారా ఏది శాశ్వతం కాదు. మన జీవితంలో వచ్చే ఏ చేదు అనుభవం కూడా శాశ్వతం కాదు. నీ సమస్యలోనే కూర్చొని ఏడవకు, సనగకు, కలవరపడకు. నీ పరిష్కారం నీ పక్కనే దేవుడు ఉంచాడు. నీ మారాకు చెట్టును ఆల్రెడీ దేవుడు ఎన్నో ఏళ్ల క్రితం నాటే ఉంచాడు నీ పక్కనే. అంటే నీ పక్కనే ఉన్న నీ బిడ్డే నీ మారాకు విరుగుడవుతాడు. ఆమెన్ చెప్పండి. నీ కడుపున పుట్టిన నీ కూతురే మీ ఇంటి చేదు అనుభవాలు
విరిచే ఒక మాధుర్యమైనటువంటి అనుభవంగా నీ కూతురే మారుతుంది. నిన్న మొన్నటి వరకు నీ పక్కింటి వారు, నీ పొరుగింటి వారు నీతో కయ్యాలు తగాదాలు ఆడారు కదా. నీ ఇంట్లో జరిగే చేదును విరచడానికి ఎక్కడో అమెరికా నుంచి ఒకళ్ళు రారు, నీ పొరుగువాడే, నీ పక్కనే దేవుడు ఒక చెట్టును నాటి ఉంచాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కొడుకు గురించి అనుకుంటున్నావేమో, వీడు కేవలం తినడానికి తప్ప దేనికి ఉపయోగపడ్డు. ఈరోజు నీ కంటికి నీ కొడుకు భక్షకుడేనేమో, రేపు ఆ కొడుకునే దేవుడు నీ ఇంటి రక్షకుడుగా మారుస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ ఇంటి చేదు అనుభవాలకు పరిష్కారాన్ని దేవుడు నీ పక్కనే ఉంచాడు. ఇప్పుడు నైలు నదిలో మోషే గారిని ఆ తల్లి యొకేబేదు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నిన్నటి రోజున మాట్లాడుకున్నాం. నైలు నది అనేసరికి మొసళ్ళతో నిండిపోయి ఉంటుంది, క్రొకడైల్స్. జమ్ము పెట్టెలో మోషేను పెట్టి నైలు నదిలో వదిలి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వినండి. ఆ తల్లి గుండెల్లో బాధ ఏంటంటే, అయ్యో నా బిడ్డ జమ్ము పెట్టెలో కొట్టుకుపోతున్నాడు నైలు నదిలో, ఏ మొసలొచ్చి నా బిడ్డను తినేస్తాదో. తల్లి గుండెల్లో వేదన, ఆందోళన. ప్రియులారా, చూడండి దేవుడి టైమింగ్ ఎలాగుంటుందో. అలా నైలు నది మీద తేలుకుంటూ జమ్ము పెట్టి వెళ్తూ ఉంది. అందులో బాబు ఉన్నాడు, మోషే బాబు. అయితే ఎలా వెళ్తూ ఉంది పెట్టి కరెక్ట్గా పలానా ప్లేస్కు వెళ్ళిందే లేదో, అదే టైంలో దేవుడు ఫరో కుమార్తెను స్నానానికి పంపించాడు నీటి కొలన దగ్గరికి. చూడండి, మీకు అర్థమవుతుందా? నైలు నదిలో ఆ జమ్ము పెట్టి కొట్టుకుంటూ వస్తుంది. అదే సమయానికి ఫరో కూతురు వచ్చి ఇక్కడ స్నానం చేయడానికి వచ్చింది అనుకుందాం మాట వరుసకి. ఒకవేళ ఫరో కూతురు ఒక గంటో ఒక అరగంటో లేటుగా వచ్చింది అనుకుందాం, లేకపోతే ముందే వచ్చి స్నానమాడి వెళ్ళిపోయింది అనుకుందాం. నైలు నది నీటిలోనే అలా తేలి ఆడుతున్న ఆ జమ్ము పెట్టెలోనికి అక్కడికి ఒక మొసలే వచ్చింది అనుకుందాం. ఏమవును? దేవుడు ఎంత టైమింగ్ అంటేనండి, ప్రియులకు దేవుని బిడ్డలారా, సమస్య ఉంది. యొకేబెదు అనేటువంటి తల్లి, మోషే యొక్క అక్క మిరియాము దూరం నుండి చూస్తున్నారు. అయ్యో నా బిడ్డను ఏ మొసలి తినకూడదని. సమస్య, చేదు అనుభవం నైలు నదిలో కొట్టుకుంటూ వస్తుంటే దేవుడు సరిగ్గా అదే టైంకి, ఒకవేళ అదే టైంకి మొసలొచ్చుంటే దేవుడు రానివ్వలేదు. ఫరో కుమార్తెను దేవుడు దింపాడు నైలు నది కొలనలో. ఆవిడ చూసేటట్లు చేశాడు. నైలు నదిలో తేలుతున్న బిడ్డని తీసుకుని వెళ్ళి రాజుగారి కోటలో తీసుకుని వెళ్ళి రాజకుమారుడిగా 40 సంవత్సరాల పాటు మోషేను పెంచేటట్లు చేశాడు దేవుడు. నేను మీతో ఏం చెప్తున్నానంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, సమస్య ప్రారంభం అవ్వకముందే దేవుడు ఆల్రెడీ ఫరో కూతుర్ని నీటిలో దింపాడు. అలా కాకుండా ఫరో కూతుర్ని కాకుండా ఆల్రెడీ ఒక మొసలిని గనక నీటిలో దింపుంటే స్టోరీ డిఫరెంట్గా ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి చేదు అనుభవానికి పరిష్కారం దేవుడు పక్కనే పెట్టాడు. సమస్యలు ఎందుకు వస్తాయి? పరిష్కారం అవ్వడానికే సమస్యలు వస్తాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక యోనా గురించి ఒక మాట చెప్తాను. యోనా నీనివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషునకు పారిపోతున్నాడు. పడవలో ఎక్కి పారిపోతున్నాడు. ఈలోగా సముద్రంలో తుఫాను చెలరేగింది. తుఫాను చెలరేగగానే ఏంటి తుఫాను అనే ఈ సమస్యకు పరిష్కారం ఏంటని ఓడలో ఉన్న వాళ్ళందరూ తలపట్టుకున్నారు. ఈ పడవ ప్రయాణంలో చేదు అనుభవానికి కారణం ఎవరు అంటే యోనా అన్నాడు, నేనే కారణం. ఏం చేయాలయ్యా తుఫాను ఆగాలంటే? మీ ఓడలో చెలరేగిన ఈ తుఫానుకు కారణం నేనే. మీ ఈ చేదు అనుభవానికి పరిష్కారం దేవుడు ఎక్కడో పెట్టలేదు. యోనా అంటున్నాడు, నేనే. ఓడలోనే దేవుడు పెట్టాడు పరిష్కారం. నన్ను తీసి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రం అంతా ప్రశాంతంగా ఉంటుందని. విన్నారా? సముద్రంలో అంత తుఫాను, పడవేమో అతలాకుతలమైపోతుంది. ఈ సముద్రపు యానములో, ఈ పడవలో చేదు అనుభవానికి దేవుడు పరిష్కారం ఎక్కడ పెట్టాడు? పడవలోనే పెట్టాడు. ఇంకా గమ్మత్తు చూడండి,
ఒక్కసారి ఓడలో నుండి యోనాను సముద్రంలో పడేయగానే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదండి ఈ చేప. పెద్ద చేప వచ్చి నోవాను మింగి 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన ఆ చేప కడుపులోనే యోనాను దాచుకొని 3 రోజుల తర్వాత ఒడ్డుకు తీసుకుని వెళ్ళి కక్కింది. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ చేప ఎప్పుడు పుట్టుంటుందంటారు? యోనాను మింగిందంటే చేప ఇంత ఉంటుందా? చేప ఇంత ఉంటుందా? యోనా 6 అడుగులకు తక్కువ ఉండడు, 6 అడుగులు ఎత్తు ఉంటాడు అనుకుందాం. యోనానే మింగిందంటే ఈ చేప ఎంత పెద్దదో, ఎప్పుడు పుట్టుంటుందో, ఈ చేప ఎంతలా ఉండుంటుందో మనలో మనం మాట్లాడుకుందాం. చేపలన్నీ కూడా సముద్రంలో తిరుగుతూ మాట్లాడుకుని ఉంటాయి కదా, మనం మాట్లాడుకున్నట్లే మిగతా చేపలన్నీ అనుంటారు దీంతో. ఏమే చూస్తుండగానే నువ్వేంటే బాబు ఎంతలా అయిపోతున్నావు, నీ బొజ్జేంటి, నీ పొట్టేంటి ఎంత పెరిగిపోతుంది, ఈ మధ్య బాగా నీకు కొవ్వు పెరిగిపోతుందే, ఈ మధ్య నీకు బాగా ఒళ్ళొచ్చేస్తుందే అని మిగతా చేపలన్నీ ఈ చేపతో గేలి చేస్తుంటే పాప మీ చేపకు కూడా అర్థం అవ్వలేదు. ఏమో నిజమే కదా వాళ్ళు అన్నట్లుగా, నేనేంటి ఎంత లావు అయిపోతున్నాను, నా పొట్టేంటి ఎంత లావు అయిపోతుంది. లావు అయిపోలేదు, నీ సైజు నీ అంత నువ్వు పెరిగిపోలేదు, పెరిగిపోయేటట్టు దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? పలానా రోజున పలానా తారీఖున పలానా చోట నా సేవకుడైన యోనా ఓడలో నుండి సముద్రపు నీటిలోనికి పడివేయబడతాడు. ఆ యోనాను నీ పొట్టలో దాచుకోవాలి చేప, అందుకే నీ పొట్ట పెద్దగా ఉండాలి. దేవుడు ఆల్రెడీ యోనాను ఈరోజు నీటిలో పడేస్తే దేవుడు ఈ చేపను ఎప్పుడు పుట్టించాడంటారు? నేను అందుకే చెప్తున్నాను ప్రియులారా, సమస్య నీ కుటుంబంలో ఆరంభం అవ్వకముందే పరిష్కారాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచాడు. నీ ఇంటిలో చేదు అనుభవాలు నువ్వు ఈరోజు చూస్తున్నావేమో, దేవుడు ఆ చేదు అనుభవాలకు విరుగుడు ఎప్పుడో సిద్ధం చేసి పెట్టి ఉంచాడు. చేప వచ్చింది, వచ్చిన చేప మింగి, చేప అన్నాక మళ్ళాగా తిన్నగా మిలిటరీ వాళ్ళు నడుస్తున్నట్లుగా తిన్నగా నడవదు. అష్టవంకరలు తిరుగుకుంటూ చేప నీటిలో ఈదుతూ ఉండాలి ఇలా. అంత పెద్ద చేపకి ఎంత పెద్ద ముళ్ళు ఉంటాయంటారు? మామూలుగా మనం తినే చేపల్లో ముళ్ళులాగా ఉండవు. చేప సైజు పెరుగుతున్న కొలది చేప ముళ్ళు సైజు కూడా పెరిగే ఉంటుంది. పెద్ద పెద్ద గుణపాలలాగా, పెద్ద పెద్ద గడ్డపారల్లాగా. ఒకవేళ యోనాను కడుపులో పెట్టుకొని ఇలా డిస్కో డ్యాన్స్ చేసుకుంటూ గనక చేప ఈది వెళ్తే 3 పగళ్ళు 3 రాత్రులు పొట్టలోనే కైమా అయిపోయి ఉండేవాడు యోనా. దేవుడు శాసించాడు చేపకి, నీ పొట్టలో ఉన్నది నా సేవకుడు, వాడిని జాగ్రత్తగా ఒడ్డు వరకు తీసుకుని వెళ్ళాలంటే నేను అనుకుంటాను చేప దాని నైజం కాకపోయినా తిన్నగా ఇలా ఈదుంటుంది. ఇలా తిప్పుదామన్నా తిరుగుదామన్నా లోపల ఉన్నది దేవుని యొక్క అభిషిక్తుడని ఒళ్ళు దగ్గరెట్టుకొని మరి ఈదుంటుంది చేప. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోనా సముద్రములో పడకముందే దేవుడు చేపను పుట్టించాడు. పుట్టించడం మాత్రమే కాదు, యోనా సైజుకు తగ్గట్టుగా దాని సైజును కూడా దేవుడే చిత్రీకరించాడు. గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు ఎన్ని చేదు అనుభవాలున్నా, ఎన్ని సమస్యలు ఉన్నా పరిష్కారాన్ని దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. అరే నాకు పరిష్కారం కనబడలేదే, ఇన్ని సమస్యలకు ఐ డోంట్ ఫైండ్ ద వే అవుట్, ఐ కాంట్ ఫైండ్ ద సొల్యూషన్ అంటారు కొంతమంది. నువ్వు రోజు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇజ్రాయేలు ప్రజల్లాగా సనుగుడు గొనుగుడు ఉంటే ఇజ్రాయేలు ప్రజలకు కూడా కనబడలేదు పక్కనే చెట్టున్నా. ప్రార్థించిన మోషేకు మాత్రమే ఆ చెట్టు కనిపించింది. ప్రార్థించే వారికి మాత్రమే సమస్యలకు పరిష్కారం కనిపించేలాగా దేవుడు చేస్తాడు. చివరగా ఒక్క మాట చెప్పి ముగిద్దాం. ఈ మారా అనే చేదు అనుభవం మనకు నేర్పించే 5వ పాఠం మోషే విధేయత. చెట్టును చూపించాడు దేవుడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఈ మారా అనే కొలనులో నీరు చేదుగా ఉంది కదా, అది మధురమైన నీరుగా మారాలంటే ఆ చెట్టు కొమ్మను త్రుంచి చెట్టు కొమ్మ నీటిలో వేయి.
దేవుడు చెప్పగానే ఒక్క ప్రశ్న కూడా వేయకుండా, విమర్శించకుండా వెంటనే దేవుడు చెప్పినట్లు చేశాడు. మాటకు మారు ప్రశ్న వేయకుండా విధేయించాడు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలకి వాళ్ళమ్మ చందమామ కథలు, ఆ కథలు, ఈ కథలు, పిట్ట కథలు అన్నీ చెప్తే పిల్లోడు నిజమేనా అన్నట్టు గుడ్డిగా నమ్ముతాడు. ఇదే ఉండాలి దేవుడి విషయంలో కూడా. దేవుడు ఏం చెప్పినా నమ్మేవారముగా ఉండాలి, విధేయించే వాళ్ళముగా ఉండాలి. మోషే విధేయించాడు. చేదు మారా అనేది తియ్యగా మారడానికి ఉండాల్సింది విధేయత, దేవుడి వాక్యానుసారము జీవించడమే. ఎరుకో గోడలు నువ్వు స్తుతిస్తే చాలు గోడలు కూలిపోతాయన్నాడు ప్రభువు. నమ్మారంతే. 7 సార్లు ఎరుకో గోడల చుట్టూ తిరగండి అంటే దేవుడు చెప్పినట్లుగానే చేశారు. చుట్టూ తిరిగారు, స్తుతించారు, ఎరుకో గోడలు కూలిపోయాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యానికి విధేయత చూపిస్తే చేదు మధురంగా మారిపోతుంది. ఇంటి సమస్యలకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. ఈరోజు ధ్యానిస్తున్నాం, ప్రయాణంలో సమస్యలు ఎందుకు వస్తాయి? సమస్యలు ఎందుకు వస్తాయంటే దేవుడు జీవితంలో సుఖదుఖాలు రెండింటి గుండా నడిపిస్తాడని విన్నాం కదా. అన్ని మధురానుభూతులే కాదు ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. మనకు పాఠాలు నేర్పడానికి, మనకు శ్రమలనే పాఠాలు నేర్పడానికి చేదు అనుభవాలు ఎందుకు ఎదురవుతున్నాయో తెలుసా? మన సనుగుడు వలన, మన గొనుగుడు వలన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అయితే చేదు అనుభవాలు ఎదురైతే మనం ఏం చేయాలి? మోషేలాగా చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు నీ చేదు అనుభవాలకు పరిష్కారాన్ని ఎక్కడో దూరంలో పెట్టడు, నీ పక్కనే పరిష్కారాన్ని పెడతాడు. ఆ పరిష్కారాన్ని కూడా ముందే దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. దేవుడు నువ్వు మనం చేయాల్సింది ఏంటంటే, మన చేదు అనుభవాలన్నీ మధురంగా మారిపోవాలంటే దేవుడు చెప్పిన వాక్యానికి విధేయత చూపిస్తూ మనం జీవించాలి. అట్టి కృప ఈ యాత్రలో. సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ కారణాలు. చేదు అనుభవాలు ఎందుకు ఎదురవుతున్నాయంటే ఇవన్నీ కారణాలు. మారా అనే ఈ స్థలంలో, మారా అనే ఈ చేదు అనుభవాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవా నా ఈ యాత్రలో ఎన్ని చేదు అనుభవాలు నాకు ఎదురైనా ప్రజలలాగా సనిగి గొనిగే తత్వం నా నుండి దూరం చేసి, మోషేలాగా ప్రతి చేదు అనుభవాన్ని ఛేదించుటకు ప్రార్థించే శక్తిని నాకు దయచేయు తండ్రి అని దేవుని వేడుకుందాం. ఈ ప్రయత్నంలో, ఈ యాత్రలో దేవాది దేవుడు మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, సర్వాంతర్యామి, సర్వము ఎరిగిన దేవుడవు నీవు. ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో మారా అనే చేదు అనుభవాల గుండా వారిని నడిపించావు. వారితో పాటు మా ఈ యాత్రలో, మా ప్రయాణంలో మాకు కూడా మధురానుభూతులతో పాటు చేదు అనుభవాల గుండా మా యాత్ర సాగుతూనే ఉంది. ఈ చేదు అనుభవాల గుండా జీవితంలో ఎన్నో పాఠాలు మాకు నేర్పిస్తూ ఉన్నావు. ప్రత్యేకంగా విధేయతను మాకు నేర్పిస్తున్నావు. నీకు స్తోత్రాలు దేవా. మా చేదు అనుభవాలకు కారణం మా సనుగుడు, మా గొనుగుడే అని మేము విన్నాం. పరిస్థితులను అర్థం చేసుకోకుండా కొన్ని అవాంతరాలు, ఆటంకాలు జరిగితే వారి మీద వీరి మీద నేరం మోపి వారిని గురించి వీరి గురించి సనుగుకుంటూ గొనుక్కుంటూ ఇజ్రాయేలు ప్రజల్లాగా మేము కూడా బ్రతికిన సందర్భాలు ఎన్నో లేకపోలేదు. దేవా, మా ఈ జీవిత యాత్రా ప్రయాణంలో ఇజ్రాయేలు ప్రజల్లాగా సనుగుడుకు మేము దూరముగా ఉంటూ మోషే వలె చేతులెత్తి ప్రార్థించి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే కృపను మాకు దయచేయు దేవా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి ప్రశ్నకు ఒక జవాబు ముందే నీవు సిద్ధం చేసి ఉంటావు దేవా. నీవు మా పక్కనే సిద్ధపరిచి ఉంచినటువంటి మా పరిష్కారాలను ప్రార్థనా రూపంలో మేము కనుగొనే కృపను మాకు దయచేయండి. అన్నిటికీ మించి మా యాత్రలో చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నప్పుడు మేము నీ వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారము మా జీవిత యాత్రలో ప్రతి చేదు అనుభవాన్ని మధురముగా, మాధుర్యముగా మార్చుకునే కృప మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.